ఆయన 50 years లెక్క ఉంటాడా అన్న? వీళ్ళే ఇంకా ఓల్డ్గా ఉంటారా ఆయన కంటే? SSMపై 29 కాదు, ఇప్పుడు అతడు కాదు, పోకిరి కాదు, ఏమీ కాదు. సుదర్శన్ గడ్డాలో బాబు స్క్రీన్ మీద కనబడితే చెక్కేస్తావు ఒక్కొక్క నా కొడుక్కి. బాబు హిట్ కొట్టేశాడు. నీ ఫ్యాన్స్ కింద మేము ఎప్పుడు నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి మేము రెడీ ఉంటాం. ఎందుకంటే నువ్వు మా కోసం ప్రాణాలు ఇచ్చి హార్ట్ సర్జరీ చేయించి ఎంతగానో మేలు చేసే దేవుడు నువ్వు మాకు. ఇప్పుడు ఏ రేంజ్ ఉందో బాబుది ఇప్పుడు అదే రేంజ్. ఎప్పుడైనా బాబు పడాడు, ఆర్టిస్ట్ సుదర్శన్ అడ్డా పడది. సుదర్శన్ అడ్డా, మహేష్ బాబు గడ్డ. మేము బాబు గురించి ఎప్పుడు ముందుంటాం. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అన్న. మీరు సుదర్శన్కి వస్తే మేము కలిసి మూవీ చూద్దాం. పేపర్లు మీరు తెస్తే నేను 3 రోజుల ముందు ఇక్కడ పడుకుంటా బ్రో, నన్ను లేపండి, సినిమా చూద్దాం. హ్యాపీ బర్త్డే లవ్ ఆఫ్ మై లైఫ్. మీరు కూడా అలా సరదాగా సుదర్శన్కి వస్తే మేము కూడా చూసి తరిస్తాం. ఆయన 50 years లెక్క ఉంటాడా అన్న? వీళ్ళే ఇంకా ఓల్డ్గా ఉంటారా ఆయన కంటే? హ్యాపీ బర్త్డే బాబు, మహేష్ బాబు. 800 పెట్టి కొన్నామన్న. ఆయన రిలీజ్లకి ఎంత పెట్టాల్సి వస్తుందంటే ఇట్స్ ఓకే. అంటే చాలా మేము ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాము, దాని మీద కూడా పెట్టుకుంటున్నాం. సో చూడాలి, మేమైతే అలా పెంచుకుంటా పోతాం. రాజమౌళి కూడా టైం పెంచుకుంటా పోతాడు. అవునన్న, రాత్రి అడిగితే పీకే అంటాను, పొద్దున్న లేస్తే ఎంబీ అంటారు. మేము పుట్టలేదన్నా, అంటే మేము నిన్న ల్యాప్టాప్ లో చూసినాం, రీక్రియేట్ చేద్దామని చెప్పి. పార్థు బావా బర్త్డే మహేష్ బాబు గారు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. జై జై బాబు, జై జై బాబు. ఆఫ్ కోర్స్ ఈరోజు బాబు బర్త్డే, బాబు టీ షర్ట్ మొత్తం బాబు ఫ్యాన్స్ కదా, పొద్దునే లేసి వచ్చాం. ఇంట్లో వాళ్ళే పంపించారు బాబు కోసం. కలేజా మీద చాలా పెద్ద హిట్ అయింది ఈ మూవీ, చాలా కలెక్షన్స్ వస్తాయి, సూపర్ డూపర్ హిట్. అలాగే ఇప్పుడు కూడా రిలీజ్ ఎన్నిసార్లు చేసినా అదే రికార్డ్ అవుతుంది. జై మహేష్ బాబు, జై బాబు. స్కోర్ అయితే ఇచ్చి పడేశాడు అసలు. అండ్ సుదర్శన్ పోలీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు మాకు. మొత్తం సెక్యూరిటీ అమ్మాయిలు వచ్చినా అబ్బాయిలు వచ్చినా చాలా నీట్ గా పెట్టారు, చాలా సపోర్టివ్ ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా. సుదర్శన్ కూడా థియేటర్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ. జై సూపర్ స్టార్. బాబు హిట్ కొట్టేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాపీ బర్త్డే అన్న. నువ్వు మాత్రం ఎల్లకాలం చల్లగా ఉండాలి. నీ ఫ్యాన్స్ కింద మేము ఎప్పుడు నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి మేము రెడీ ఉంటాం. ఎందుకంటే నువ్వు మా కోసం ప్రాణాలు ఇచ్చి హార్ట్ సర్జరీ చేయించి ఎంతగానో మేలు చేసే దేవుడు నువ్వు మాకు. దేవుడుగా నువ్వు నాకు. జై బాబు, జై జై బాబు. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు. జై బాబు. మహేష్ బాబు అప్పుడు మిస్ అయ్యాం, ఇప్పుడు కవర్ చేశాం. జై బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. దైవం మనుష్య రూపేణ కాదు, దైవం మహేష్ రూపేణ. జై బాబు. సినిమా సూపర్ హిట్. 2005 లో చూడలేని వాళ్ళంతా ఈ రోజు ఎంజాయ్ చేశారు. జై బాబు. 50th బర్త్డే మైండ్ బ్లోయింగ్ అన్న. ఇంకా మంచిగా జై బాబు. నెక్స్ట్ రిలీజ్ కి పూర్వ వైభవం మళ్ళీ చూపిస్తాం. ఆర్టీసీకి రాసుకునే వైభవం మళ్ళీ చూపిస్తాం. జై బాబు, జై బాబు. థాంక్యూ. అవును, మహేష్ బాబు ఫ్యాన్. అవును బ్రో, డైరెక్ట్ ఫ్యాన్. ఏంటంటే అప్డేట్ ఇస్తా అన్నారు బ్రో, దానివల్ల నేను బాధాకరంగా ఉన్నా. కానీ ఎనీవే బర్త్డే కదా, దానివల్ల సెలబ్రేట్ అయితే చేసుకున్నా. సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చేసిన అందరికి హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్. జై బాబు, జై బాబు. బాబులకే బాబు. మహేష్ బాబు. అన్న ఒక్క మ్యాటర్ చెప్తాను. SSMపై 29 కాదు, ఇప్పుడు అతడు కాదు,
పోకిరి కాదు, ఏమీ కాదు. సుదర్శన్ గడ్డాలో బాబు స్క్రీన్ మీద కనబడితే చెక్కేస్తాం ఒక్కొక్క నా కొడుక్కి. అర్థమైందా? చెక్కేస్తాం. SSMB 29 అప్డేట్ ఇస్తారు. ఫ్యాన్స్ బాబుని ఇబ్బంది పెట్టకూడదు, డైరెక్టర్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ అన్నా? ఎవడన్నా మొగోడు తీసాడా 1000 కోట్ల ప్రాజెక్టు ఇండస్ట్రీలో? ఏనా ఎవడు తీసే చెప్పకూడదు. సారీ, ఇది కట్ చేయండి. సారీ, లేడీస్ ఉన్నారు. ఆ సీన్లకే TFI మొత్తం తగలబడిపోయింది. అర్థమైందా? లీక్ అయిన సీన్లకే TFI మొత్తం తగలబడిపోయింది. అసలు ట్రైలర్ రిలీజ్ చేస్తే హైదరాబాద్ కాదు, నిజాంగా నవాబ్ బాబు గడ్డ సుదర్శన్ అడ్డా. జై బాబు. నిజాంగా గడ్డ బాబు అడ్డా సుదర్శన్ గడ్డ. ఏనా? జై బాబు. ఒక్కసారి కాదు నేను మైక్ ఇరగొట్టను. నేనేం చెప్తానంటే కెమెరా ఇటు రోల్ చేయండి, మీ ఇద్దరు ఇటు రండి. జై బాబు అని వరల్డ్ వైడ్ మొత్తం ఎవడైనా అంటాడు. సుదర్శన్కి వచ్చి ఫ్యాన్ షో చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్పినోడే మొగోడు బాబు అడ్డ. 50వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడ మనం సుదర్శన్ నుండి లోకల్ ఫ్యాన్స్ ఇవాళ 50వ దినంలో అడుగుపెట్టండి, 50వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది బాబు. ఇవాళ 50 ఏళ్ళు కాదు, ఇంకా 75 ఏళ్ళు కానీ బాబు ఆ ఏజ్ అలాగనే ఉంటుంది, ఆ గ్లామర్ అలాగనే ఉంటుంది, బాబు అలాగనే ఉంటాడు. ఆకాశంలో చుక్కలేనున్నా చంద్రుడు ఒక్కడే. తెలుగు సినీ పరిశ్రమకి ఎంతమంది స్టార్స్ ఉన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడే. సుదర్శన్ అడ్డా, మహేష్ బాబు గడ్డ. కొంచెం ఈ మధ్యలో కొంచెం పుష్పది అయినందుకు ఇక్కడ ఆర్టీసీ పడిపోయింది అంటారు. ఎప్పుడైనా బాబు పడడు, ఆర్టీసీ సుదర్శన్ అడ్డా పడది. సుదర్శన్ అడ్డా, మహేష్ బాబు గడ్డ. మేము బాబు గురించి ఎప్పుడు ముందుంటాం. బాబు అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. బాబు గురించి బాబు ఫ్యాన్స్ ఎప్పుడైనా ముందుంటారు. ఇప్పుడు SSMB 29 అందరూ ముందు పాన్ ఇండియా పోయి రికార్డులు కొట్టిన వాళ్ళు. ఆల్రెడీ బాబుకు పాన్ ఇండియా లేకముందే బాబు రికార్డులు సెట్ చేసిండు. బాబు రికార్డ్స్ కొట్టాలంటే ఎవరు సాధ్యం కాదు. అది కొట్టాలన్న బాబే, దాన్ని తిరగరాలన్న బాబే. బాబుని మించిన రికార్డ్స్ ఉండవు. జై సూపర్ స్టార్, జై బాబు, జై జై బాబు. ఇప్పుడు ఆబ్వియస్లీ 4K చేశారు. ఇంకా అదే సేమ్ ఫస్ట్ టైం చేసినట్టే ఎక్సైట్మెంట్ ఉండింది. అంతే. అన్న 20 years బ్యాక్ ఇదే థియేటర్లో నేను సినిమా చూశాను అన్న. నేను 11 years ఉన్నప్పుడు. అప్పుడు ఏ రేంజ్ ఉందో బాబుది ఇప్పుడు అదే రేంజ్. గ్లామర్ కానీ ఏం కానీ తగ్గదు. బాబుకి 50 ఏళ్ళు వచ్చినాయి. ఫస్ట్ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు గారు. 50 గోల్డెన్ ఇయర్ బాబు, గోల్డెన్ ఇయర్ ఇది. బాబు అప్పుడు పడ్డే కాస్ట్యూమ్స్ కూడా ఇప్పుడు పడుతున్నాయి. జై బాబు, జై జై బాబు. ఇంకోటి ఏంటంటే బాబు అయితే బుల్లెట్ చూడాలని కూడా చచ్చిపోతాం అనే డైలాగ్ వేరే లెవెల్ అన్నా. ఇంకోటి ఏంటంటే అన్న, బాబు రేంజు, బాబు రిలీజ్ రికార్డులు కొట్టడం గుద్దలదం ఇవ్వడానికి లేదన్న. ఇప్పుడు అతడు నెక్స్ట్ ఇంకోటి ఉంది, పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ ఇచ్చిండు ఆల్రెడీ ట్రైలర్. దానికి మొత్తం పడిపోద్ది అన్న, షేక్ అయిపోతాను. చాలా హ్యాపీ ఉంది. ఇవాళ 9వ తారీఖు మనకు ఆగస్టు 9 మహేష్ బాబు సినిమా ఎప్పటి నుంచో చూస్తున్నాము అతడు రావాలని. ఈ అతడు ఇక్కడనే సుదర్శన్ 175 రోజులు నడిచింది. ఇక్కడ 7 సార్లు చూసిన 175 170 థియేటర్ కూడా అడుగు చెప్తారు 170. ఈ థియేటర్ అని 7 సార్లు సినిమా చూసిన అసలు బోరే లేదు. అంతా చాలా బాగుంది. ఇంతంత కాదు, ఇప్పుడు మనకు మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ వస్తుంది, అది ఇక పెద్ద సినిమా. ఇది ఎక్కడ బోర్ లేదు. మనకు అతడు 2 కూడా వస్తుంది అని చెప్పారు. ఇది ఈ సినిమా చూస్తే ఇంకా 20-30 సినిమా చూడకుండా సరే అన్ని రకాలు ఇళ్ళనే ఉన్నది. ఒక్కటి కాదు, అన్ని రకాలు. మహేష్ బాబు ఒక్కొక్క డైలాగు చాలా సూపర్ ఉంటుంది. నేను సామాన్యంగా అమాయకులను ఆడపిల్లల మీద కోపం రాదు అని ఒక్కొక్క చిన్న డైలాగులు చాలా బాగా కొట్టిండు. అన్ని రకాలు, ఒక్కటి కాదు. నిన్ను నమ్మాలన్నా, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేసేపోయావు నాన్న, ఈ ఇంప సంఖ్యలే బంధం నాన్న అని ఒక్కొక్క డైలాగ్ తూట్లు వేసిపోతున్నాయి అతల్లా. కానీ ఇంతంత కాదు, హై లెవెల్గా ఉంది సినిమా. మురారి తర్వాత ఇదే మళ్ళీ ఒకడు అన్నింటిని మించి 50 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ లెక్కనే ఉన్నాడు. అది మాత్యం, మహేష్ బాబు మాత్యమే అది. ఎందుకంటే కుర్రోని లెక్క ఉన్నాడు. ఆయనను 2-3 సార్లు నేను బాగానే చూసిన. మన మురారికి చూసిన, అతడుకు చూసిన, ఒకడుకు చూసిన, మాట్లాడినా కూడా చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ చూడవలసిన కాబిల్ ఉంది.